అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో ఈ రోజు అయితే చాలా స్పెషల్ డే అండి. సో శనివారం బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఏకాదశి శనివారం రోజు వచ్చింది. సో మనకు తొలి ఏకాదశి అన్నమాట. సో అందుకనే నేనైతే తొందరగా లేచాను. సో 6 గంటల లోపలే పూజ కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ 8 లోపలే టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలని ఈ టైం అయితే నేను సెట్ చేసుకున్నానండి. సో మనకు కార్తీక మాసంలో మనకు ఇబ్బంది లేకుండా పూజ ఫాస్ట్ గా అయిపోవాలంటే మనము తొందరగా నిద్ర లేచి ఈ టైం టు మనము పూజ చేసుకుంటే మనకు తొందరగా టైంలో పూజ కంప్లీట్ అయిపోతుంది, ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోతుంది. అందుకనే నేను ఈ టైం అయితే సెట్ చేసుకున్నాను ఈ రోజు. సో 3 o'clock నిద్ర లేచాను. మంచిగా నిద్ర లేచి ఇల్లు మొత్తం అయితే ఫస్ట్ శుభ్రం చేసుకున్నానండి. ఆ నెక్స్ట్ ముందు నైటే నేనైతే వంట రూమ్ మొత్తం ఆ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా పెట్టుకుంటే మనకు పూజ తొందరగా అయిపోతుంది అండ్ హడావిడి లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. సో పూజ అయిపోయిన తర్వాత ఇక వంట సెక్షన్ కు వంట అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే 3 గంటలకే లేచి ముందుగాల ఇల్లు మొత్తం అయితే శుభ్రం చేసుకుని ఆ తర్వాత బయట స్టెప్స్ సెల్లార్ కింద వరకు మొత్తం శుభ్రం చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడైతే నేను మంచిగా వెంకటేశ్వర్ల స్వామి లక్ష్మీదేవికి సంబంధించిన ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ స్వామి వారు తిలకం అయితే పెడుతున్నాను నామకరణము. అండ్ ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి. సో లుక్ కూడా సూపర్ కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే ఫుల్ గాలి వస్తుందండి, బీభత్సమైన గాలి. సో బయట వ్యూ అయితే చాలా బాగుంది. సో నేనైతే ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అన్నమాట. సో ఇప్పుడే 4:30 అవుతుంది టైము. సో నేను 6 లోపల నేను పూజ అయితే మొత్తం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో బయట అంత గాలి వస్తుంది, ఆ గాలిలో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఫైనల్ గా ఇల్లు శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసుకొని బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. బయట వ్యూ అయితే చాలా బాగుంది, మంచి స్వచ్ఛమైన గాలి కూడా వస్తుందండి. సో మంచిగా పాజిటివ్ మైండ్ అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇంత మార్నింగ్ లేవగానే. సో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఫైనల్ గా నా చిట్టి తల్లి అండ్ మా వారు ఇంకా నిద్ర లేవలేదన్నమాట. సో వాళ్ళు లేచే లోపు నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో 6 వరకు నా పూజ కంప్లీట్ అయిపోతే సో 6 తర్వాత నేనైతే టిఫిన్ అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో నేను హెయిర్ బాత్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ పిండి దీపాల కోసం పిండి అయితే కలిపేసుకుంటున్నాను. అదేనండి బియ్యం పిండి, అందులో కొంచెం బనానా అండ్ స్వీట్ బెల్లము కొంచెం యాడ్ చేసుకొని మంచిగా ఇలా అయితే కలిపేసుకొని నేనైతే మంచిగా పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో ప్రిపేర్ చేసుకొని ఆ పిండి దీపాల మీద మంచిగా బొట్టు అయితే పెట్టేసుకున్నాను. నామకరణాలు మంచిగా బొట్టు పెట్టేసుకుంటే మనకు ఆ దీపాలు చక్కగా నిండుగా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా పూజ చేసుకున్న రోజు మంచిగా అనిపిస్తుంది, ఇంట్లో హాయిగా పాజిటివ్ వైబ్ గా ఉంటది. సో త్వరగా పని అయితే అయిపోతుందండి. సో కార్తీక మాసము ఇలా ఈ ఆషాఢం స్టార్ట్ అయితే చాలు ఇక తొలి దశ నుంచి మనకు మంచిగా ఇక దీపకాంతులతో ఇల్లు గుడిలు ఇవన్నీ వెలిగిపోతాయి అన్నమాట. సో కార్తీక మాసం, ఈ మాసంలో అంటే కార్తీక మాసం నాకు చాలా ఇష్టం అండి. తొందరగా లేస్తాము, పూజలు అయిపోతుంది, తొందరగా పని అయిపోతుంది, మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ కి వెళ్తాం, అటు వెళ్తాం ఇటు వెళ్తాం. సో పండుగల తర్వాత పండుగలు వస్తూ ఉంటాయి కాబట్టి నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మనకు ఏకాతొలి దశ నుంచే మనకు స్టార్ట్ అయిపోతుంది. అందుకనే ఈ ఫస్ట్ పండుగ అయితే నేను ఇక ముందు రోజే ఇల్లు మొత్తం అయితే శుభ్రం చేసుకున్నాను. అలాగే పూజ సామాను నైటే శుభ్రం చేసుకున్నానండి. సో ఈసారి మనకు ఏకతొలి దశి శనివారం అయితే వచ్చింది. సో చాలా రేర్ అండి, చాలా తక్కువ శనివారం రోజు రావడం. సో మంచిగా మనకు కలిసి వచ్చిందన్నమాట వెంకటేశ్వర్ల స్వామిని పూజించుకోవడానికి. సో అందుకనే నేనైతే తులసి మాల చూశాను బయట, మాకు ఇక్కడ నియర్ బై అయితే నాకు ఎక్కడ దొరకలేదు. అందుకే తులసి మాలతో అయితే నేను చేద్దాం అనుకున్నా పూజ, కానీ తులసి మాల దొరకలేదు కాబట్టి ఇలా మల్లె పూలు అయితే తెచ్చుకున్నాను బయట మార్కెట్ నుంచి అండ్ పూలు తెచ్చుకున్నానండి. సో నేనైతే మాకు సండే మార్కెట్ అవుతుంది, నేను వెళ్ళలేదు కాబట్టి పూలు అయితే తెచ్చుకోలేదు. సో ఫ్రైడే రోజు ఈవినింగ్ నైట్ వరకు వెళ్ళి మరి పూలు అవన్నీ తెచ్చుకున్నమాట. అండ్ పూజ సామాన్లు కూడా సో దేవుని పటాలు అవన్నీ నేను నైటే శుభ్రం చేసుకున్నాను. సో పూజ సామాన్లు కూడా మనం నైటే శుభ్రం చేసుకుంటే మనకు పూజ రోజు ఈజీగా మనం తొందరగా
చేసుకోవచ్చు పూజ, ఫాస్ట్‌గా అయిపోతది. లేదు అదే రోజు చేసుకోవాలంటే మనకు పూజ లేట్ అయిపోతది. చాలా టైం పడతదన్నమాట. సో, ఇలా డ్యూటీకెళ్ళే వాళ్ళు ఉంటారు. మనం ఇంట్లో ఉంటాం కాబట్టి చేసుకోవచ్చు గానీ, ఇగ డ్యూటీ వెళ్ళే వాళ్ళకైతే మనము టిఫిను, లంచు ప్రిపేర్ చేయాలి కాబట్టి తొందరగా పూజ చేసుకోవాలి. లేదు వాళ్ళందరూ ఎళ్ళిపోయిన తర్వాత చేయాలంటే అప్పుడు టైం లేట్ అయిపోతది. 11 అయితది, 10 అయితది. అప్పుడు పూజ చేసుకోవాలన్నా గూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో, నేనైతే ఇలానే చేసుకుంటానండి కార్తీక మాసంలో అయితే. సో, ఇలా టైం అయితే సెట్ జేసుకుంటాను. సో, 3:30కి, 4కి లేచినా ఏం పర్లేదు. సో, 4:00కి లేచి మంచిగా ఇల్లు శుభ్రం చేసుకొని మనము ఇలా మంచిగా దీపం అయితే 6 లోపు, 5 లోపు మనము ఇలా దీపారాధన ఇంట్లో చేసుకోవచ్చు. సో, మంచిగా టైం ఇలా సెట్ చేసుకుంటే మనకు ఫాస్ట్‌గా పూజ అయిపోతది. ఇంట్లో వర్క్ గూడా అయిపోతది. అలాగే డ్యూటీకెళ్ళే వాళ్ళు డ్యూటీకి గూడా ఎళ్ళిపోవచ్చనమాట. సో, ఇంట్లో ఉన్న వాళ్ళు గూడా పీస్‌ఫుల్‌గా పూజ మొత్తం ఇల్లు శుభ్రం గూడా అయిపోతది. మంచిగా పాజిటివ్ వైబ్ ఉంటది ఇంట్లో అయితే. సో, ఫైనల్‌గా తొలి ఏకాదశి రోజు అయితే సక్సెస్‌ఫుల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, నేను అదే భగవంతునికైతే మంచిగా పూజ అయితే చేసుకున్నాను. సో, దీపారాధనతో పూజించుకున్నానన్నమాట. సో, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో ఇగ టిఫిను, లంచు అవన్నీ నేను 7 లోపు 1 అవర్‌లో అయితే కంప్లీట్ జేసుకోవాలి. ఎందుకంటే మా పాప, మా వారు డ్యూటీకైతే వెళ్ళిపోతారు. మా పాప అయితే స్కూల్‌కెళ్తది. సో, ఆమె గూడా డ్రాప్ చేసేయాలి. మళ్ళీ స్కూల్‌కి పంపియాలన్నమాట. అండ్ మా వారు 8 లోపలే ఎళ్ళిపోతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి గూడా నేను టిఫిన్, లంచ్ అయితే ప్రిపేర్ జేసేయాలి. సో, 1 అవర్‌లో ఫాస్ట్‌గానే కంప్లీట్ జేసుకుంటాను. సో, ఫస్ట్ పూజ అయితే అయిపోవాలి. సో, పూజ అయిపోతేనే మనకు పెద్ద పని అయితే కంప్లీట్ అయిపోతదన్నమాట. సో, ఫైనల్‌గా ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, 7 పిండి దీపాలతో ఆ స్వామి వారికైతే నేనైతే సింపుల్‌గా చేసుకున్నానండి. సో, ఎలాంటి ఆర్భాటం లేకుండా మనకు ఎలా తోస్తే అలా చేసుకోవచ్చు. సో, నైవేద్యం, ఫ్రూట్స్ అన్ని రకాలు మనం భక్తితో ఎలా జేసినా చాలండి. ఇంట్లో దీపం ముట్టియడం. సో, దీపం ముట్టియడం వల్ల ఇంట్లో మంచిగా పాజిటివ్ వైబ్ ఉంటది. మనకు గూడా పాజిటివ్‌గా మైండ్ ఉంటది. ఎలాంటి నెగటివిటీ అయితే ఉండదండి. సో, అలా అన్నమాట. సో, ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను వంట రూమ్‌కైతే వచ్చేసాను. సో, మా వారు గూడా నిద్ర లేచి మంచిగా బాల్కనీలో కూర్చొని సో, చాయ్ తెమ్మని ఆర్డర్ అయితే వేస్తుండన్నమాట. సో, ఫైనల్‌గా ఆయన లేవగానే ఆయనకు ఖచ్చితంగా టీ తాగే అలవాటైతే ఉంది. సో, టీ అయితే పెట్టేసుకున్నాను. అండ్ బియ్యం అయితే నానబెట్టేస్తానండి. ఆలోపు బియ్యం మంచిగా నానుతాయి. అలాగే ఇక అక్కడైతే ఇంకా ఇడ్లీ పిండి అయితే పొంగి పొర్లిపోతుంది. అండ్ పాలు గూడా వేడి చేయాలి. సో, ఇప్పుడైతే 1 అవర్‌లో టక 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 అయితే నేను వంట అయితే చేసేస్తాను. సో, పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కుకింగ్ సెక్షను. సో, 7 లోపులైతే కుకింగ్ జేసుకోవాలి. సో, 6 అయితుంది టైము. సో, ముందుగాల అయితే టీ అయితే తాగేసుకుంటా. సో, నేను గూడా మా వారితో కొంచెం సేపు అలా చిల్ అవుతూ టీ అయితే తాగేస్తా అన్నమాట. సో, మా వారు అయితే వెయిట్ జేస్తున్నాడు టీ తాగుదామని. సో, బయటైతే వ్యూ అయితే చాలా బాగుందండి. సో, మంచి గాలొస్తుంది. సో, సూపర్‌గా ఎక్సైట్‌మెంట్‌గా మంచి వ్యూలో అయితే కూర్చుంటాం. సో, ఇలా మా వారితో ఇలా కబుర్లు చెప్తూ టీ తాగడం అంటే నాకు చాలా ఇష్టమండి. సో, టీ తాగుదామని ఆయనైతే బయటైతే మంచిగా ఇలా చైర్స్ అయితే అరేంజ్ జేశాడు. సో, నేనైతే మంచిగా ఇంత తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కంప్లీట్ జేసుకున్న, ఇంట్లో పని కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు కుకింగ్ ఉందన్నమాట. సో, ఎప్పుడు లేచినావు ఇంత తొందరగా ఎప్పుడు పని జేసినావు అంటుండు మా వారు. సో, మా వారికి తెలియదు. వాళ్ళైతే లోపలే పడుకున్నారు. సో, నేనైతే అసలు నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే పూజ కదా! తొందరగా పడుకోవాలని ఆ నైట్ మేము 9, 10కి అలా పడుకున్నాం. సో, డైలీ అయితే 11, 12కి అట్లా పడుకుంటాము. కానీ నెక్స్ట్ డే తొందరగా లేవనంటే ఆ నైట్ తొందరగా పడుకోవాల్సిందే. అందుకనే మళ్ళీ మేమైతే ఇక్కడైతే టీ తాగేసినాం. సో, ఇగ నేను మా వారైతే ఇంట్లో అటు తిరిగేస్తూ ఉన్నాడు. సో, అవన్నీ నేను ఆల్రెడీ సర్ది పెట్టినా. ఆయనొచ్చి మళ్ళీ ఏదో సర్దుతున్నట్టు, ఏదో చేస్తున్నట్టు అన్నీ చేస్తూ ఉంటాడన్నమాట. సో, మా ఇంట్లోనే మాకు పెద్ద వాకింగ్ అయితే అయిపోతది. మా ఇంట్లోనే మేము అటు తిరుగుతూనే ఉంటాము. మాకు ఇదే వాకింగ్ అన్నమాట. సో, ఫైనల్‌గా మా పాపకెళ్ళి ఏదో లేపుతున్నాడు. ఏదో ఆయనకు లేపకంటూ నేనైతే ఇగ వంట రూమ్‌కెళ్ళి నేనిగ రైస్ అయితే పెట్టేసుకుంటాను. సో, రైస్ పెట్టిన తర్వాత మంచిగా కుకింగ్ అయితే చేసుకోవాలి. సో, నేను పూజ అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత మా వారే షాక్ అయితుండు. "ఇంత తొందరగా పని చేసేసినావా? గ్రేటే బాగానే చేసినావు" అని అంటుండన్నమాట. సో, ఫైనల్‌గా దర్జాగా ఆయనైతే ఫోన్ అయితే చూస్తుండు, కూర్చుండు.
నేను ఇక్కడ కట్టుకున్న సారీ ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. అప్పుడు చాలా ట్రెండింగ్ ఉండే ఈ సారీ. సో, ట్రెండింగ్ ఉన్నప్పుడు తీసుకుంటా కానీ కట్టుకోను. అలా స్టిచ్చింగ్ చేపించుకొని పక్కనైతే పెట్టేస్తా అన్నమాట. సో, ట్రెండింగ్ ఎళ్ళిన తర్వాత అయితే కట్టుకుంటాను. సో, ఎందుకో కట్టుకోవాలనిపించింది ఈ సారీ. అందుకే నేనైతే కట్టుకున్నా అన్నమాట. సో, మల్టీ కలర్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్‌గా ఇక్కడైతే నేను బియ్యం అయితే కడిగేసుకుంటున్నానండి. సో, మా పైన ట్యాంక్‌లో అయితే మొత్తం చెత్త చెత్తగుంది. సరిగా లేదని ఇక్కడే నేను ఫిల్టర్ నీళ్ళతో 2 టైమ్స్ అయితే మంచిగా రైస్‌నైతే వాష్ చేసుకుంటున్నాను. సో, కొత్త రైస్ తీసుకున్నా అందులో కొంచెం వైట్ పురుగులైతే వచ్చినాయండి. ఆ పురుగులు అసలు చూస్తే అసలు అన్నం తినబుద్ధి అయితలేదు. అండ్ అలాగే పాపు ఉంటది కదా! కొంచెం మంచిగా వాష్ చేసుకుంటే మంచిగుంటదన్నమాట. సో, ఆ బియ్యంలో చిన్న చిన్న పురుగులు ఎందుకొస్తాయో ఏంటో తెలియదు గానీ ఫైనల్‌గా రైస్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ కిచెన్ రూమ్ అయితే అప్పుడప్పుడే నీట్‌గా క్లీన్ అయితే చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే నేను పక్కన పాలు కూడా పెట్టేశాను. సో, 2 ఒకేసారి మనకు అయిపోతదన్నమాట. అండ్ ఆ పాలవి వేడి అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి నేనైతే ఇడ్లీ కూడా పెట్టేస్తాను. సో, ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నానన్నమాట. సో, ఇడ్లీ పొంగి పొర్లిపోతుంది పిండి. సో, అలా పొంగింది మంచిగా. సో, నైటే ఇలా నేను సామాన్లు, గిన్నెలు, కిచెన్ బండ ఇవన్నీ నైటే క్లీన్ చేసి మంచిగా పెట్టేసుకుంటానండి. సో, డైలీ మనం ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఆ నెక్స్ట్ డే మనకు కిచెన్ రూమ్‌లో ఎళ్ళాలంటే మంచిగా ఫాస్ట్‌గా మనకు కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతది. ఆ తర్వాత మళ్ళీ మనకు గిన్నెలు వస్తూనే ఉంటాయి తోమడానికి. ఎందుకంటే చేసిన గిన్నెలు మళ్ళీ వంట చేసిన గిన్నెలు అవన్నీ వస్తూనే ఉంటాయన్నమాట. సో, మా వారైతే కూర్చుండు. సో, ఏ కర్రీ చేద్దామని అంటే ఇగ ఆయన తెగ ఆలోచిస్తుండన్నమాట. ఏమేమున్నాయి, ఏంటున్నాయి అని. సో, ఫైనల్‌గా పప్పు చేద్దామని అనుకుంటున్నాము. సో, ఇక్కడొచ్చేసి మంచిగా నేనైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, మా వారు పప్పు చేద్దాం అన్నాడు కాబట్టి ఇగ చట్నీ అవసరం లేదులే. పప్పు మీద మంచిగా తినొచ్చు ఇడ్లీ అని అనుకుంటున్నాను. సో, ఎంతమంది ఇలా పప్పుతో ఈ చట్నీ ఇడ్లీ తింటారో కామెంట్ అయితే చెయ్యండి. అండ్ మీరు గూడా పూజ కంప్లీట్ చేసుకున్నారా లేదా? అండ్ మన ఛానెల్‌ని లైక్ చేసే కొందరికైనా పుష్ అయితదండి. అండ్ కొత్త వాళ్ళు గూడా ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వీడియో అయితే మనకు దగ్గర దగ్గర ఒక 20 మినిట్స్ దాకా ఉంటది. సో, మంచిగా ఉంటది వీడియో. యూజ్‌ఫులే అనుకుంటా. యూజ్‌ఫుల్ వీడియో. అండ్ వీడియో గూడా ఎలా ఉందో గూడా కామెంట్ అయితే చేసేయండి. సో, ఫైనల్‌గా నేనైతే ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. కానీ ఆయిల్ అయితే ఒక చుక్క ఆయిల్ గూడా యూజ్ చెయ్యనండి నేను అస్సలకి. ఎందుకంటే వాటర్‌తోనే అలా పెట్టుకుంటాను. అండ్ దోస చేసినప్పుడు గూడా అంతే అసలు ఆయిల్ యూజ్ చెయ్యను. వితౌట్ ఆయిల్‌తోనే తింటాను. ఆల్‌మోస్ట్ ఆయిల్ అవాయిడ్ చేస్తాను. ఈ డీప్ ఫ్రైలు ఎక్కువైతే మేము మా ఇంట్లో తినమండి. ఎందుకో ఆయిల్ తినడం అంతగా ఇష్టం ఉండదు. అంతగా హెల్త్‌కి గూడా మంచిది కాదన్నమాట ఆయిల్ తినడం. సో, ఆయిల్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. సో, అలా కొందరు ఆయిల్ యాడ్ చేసి మరీ ఇడ్లీ అయితే పెట్టేసుకుంటారు. సో, నేనైతే జెన్యూన్‌గా వాటర్‌తోనైతే లైట్‌గా ఇలా చేసి పెట్టేసుకుంటానండి. సో, ఇక్కడ దాదాపు ఒక 90% రైస్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక మనకు 15 మినిట్స్‌లో ఇడ్లీ గూడా ప్రిపేర్ అయిపోతదన్నమాట. సో, మనకు ఫాస్ట్‌గా నేను ఒక హాఫ్ అన్ అవర్‌లో కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. అండ్ ఆ నెక్స్ట్ డే ఇగ ఇలా ఫెస్టివల్ లేని రోజైతే వెజిటబుల్ నైటే కట్ చేసుకుంటా కూరగాయలేమైనా ఉంటే. సో, ఇక్కడ నేను ఇన్ని పని చేస్తున్నానని మా వారైతే నాకు హెల్ప్ జేయడానికొస్తుండండి. హెల్ప్ జేస్తుండు. సో, పప్పు జేస్తాడంట. ఆయన అసలు ఇగ కర్రీ జేస్తే ఇక్కడేముంది, అక్కడేముంది, ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది అడగడమే ఎక్కువుంటది. అన్నీ నేను పక్కనుండి ఇస్తూ ఉండాలన్నమాట ఆయనకు. ఆయన జస్ట్ ఇగ ఆయన చెయ్యి ఏదో తాకాలి ఆ వంట మీద. కానీ ఏ మాటకి ఆ మాట మా వారు వండితే మాత్రం కర్రీ మాత్రం టేస్ట్ వేరే లెవెల్ అబ్బా! అసలెందుకో ఏంటో తెలియదు. నేనింత మంచిగా వండినా టేస్ట్ రాదు. మా వారు ఏదో అలా నేనే ఇస్తా పక్కనుండి వెజిటబుల్ అవన్నీ కట్ జేసి నేనే ఇస్తూ ఉంటా. కానీ ఆయన పక్కన ఆయన చెయ్యి తాకుతది అంతే. దానికి అంత టేస్ట్ ఒస్తది. అసలు సూపర్ టేస్ట్ ఒస్తదండి ఆయన వండితే. సో, ఆయనైతే ఇక్కడ పప్పు చేస్తా నేను. "నువ్వు ఇవి టిఫిను అవి చేసేయి. నేను పప్పు చేస్తాను" అంటుండు. సరే చేసేయలే అని నేను పక్కన వెళ్లి కూర్చుంటే, ఇదెక్కడుంది, అదెక్కడుంది, అక్కడేముంది, ఇక్కడేముంది అని మొత్తం అడుగుతున్నాడనమాట. సో, ఆయనే ఇగ వంట రూమ్‌లో ఉంటే నా వంట రూమ్ మొత్తం కంపు చేసేస్తాడు ఇగ. ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాడు. ఎలా పడితే అలా చేస్తాడు. ఒక్క 2 మినిట్స్ వంట రూమ్‌లో ఉంటే అంతే ఇగ మనమే ఇగ నెక్స్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట.
సో ఫైనల్ గా పప్పు అయితే పెట్టేసుకున్నాము అండ్ ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది, రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ పప్పు కూడా మనకు ఒక 3 విజిల్ లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో పప్పు కూడా ఒక 10-15 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. సో తొందరగా కర్రీ అయిపోతుందండి పప్పు నండి. సో పప్పు ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఒకసారి 2 విజిల్ లో పప్పు అయిపోయి పోపు పెట్టేసుకుంటే మనకు రెడీ అన్నమాట. సో ఇక్కడ మా వారికి అయితే నేను టిఫిన్ అయితే కట్టేస్తున్నాను. వాటర్ బాటిల్స్ అన్ని వాటర్ అయితే నింపేస్తున్నానండి. సో ఆయనకైతే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్తాడు. ఆయన డైలీ అసలు అక్కడ వాటర్స్ బాగుండవంట డ్యూటీలో, అందుకనే ఆయన డైలీ 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్తాడు. సో అందుకే ఆయన కోసం వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఇక మనకు తొందరగా ఆయన అయితే ఫ్రెష్ అప్ అవుతుండు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప వాటర్ బాటిల్ అయితే పగిలిపోయిందండి. ఎలా పగిలిందో ఏంటో, నిన్న మా వారు రాగానే ఇది వాటర్ బాటిల్ కింద పడ్డదన్నమాట ఫ్రిడ్జ్ పై నుంచి కింద. సో మొత్తం పగిలిపోయింది అది కింద సైడ్ వచ్చేసి. సో వాటర్ అయితే కారుతుంది. సో పాపం ఆమె చూస్తే ఇక ఏమంటదో ఏమో, ఏడుస్తుందేమో. ఇక ఎలాగో అలా మొత్తం అది ఎలా సెట్ చేసినా కూడా రావట్లేదు, ఇక వేస్ట్ అయిపోయింది. సో మంచిగా స్టీల్ బాటిల్ తీసుకుంది, ఆమె ఇష్టంతో తీసుకుంది డిమార్ట్ లో. సో నేను డైలీ దీంట్లోనే తీసుకెళ్తా మమ్మీ అని. సో ఫైనల్ గా పగిలిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ ఇక ఆమె కోసం ఇంకోటి తేవాలి. సో ఆమెకు కూడా నేను టిఫిన్ అయితే కట్టేస్తున్నాను, వాటర్ బాటిల్ కూడా కట్టేస్తున్నాను. సో ఇంకా ఆమె లేవలేదు, మా వారు ఫ్రెష్ అప్ అవుతుండు. సో ఈ టిఫిన్ కట్టేస్తే ఆమె పాపకు లేపి ఆమె కూడా నేను ఇక రెడీ చేయాలి, స్కూల్ కి అయితే పంపించాలన్నమాట. సో ఇలా మనం కార్తీక మాసంలో ఫెస్టివల్ రోజు మనం ఇలా టైం సెట్ చేసుకుంటే మనకు హడావిడి లేకుండా మనము తొందరగా పూజ చేసుకోవచ్చు, తొందరగా పని చేసుకొని డ్యూటీకి వెళ్ళే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. తొందరగా మనకు ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో అందుకే నేను తొందరగా ఈ రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ 8 o'clock వరకు మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు డ్యూటీకి, స్కూల్ కి. అందుకనే ఇక తర్వాత మనకు రెస్ట్, వాళ్ళకు టిఫిన్ కట్టేస్తే నాకైతే పెద్ద పని అయితే అయిపోతుందండి. సో వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతే తర్వాత నాకు పెద్దగా హడావిడి అయితే ఏం ఉండదు. సో ఈ రోజు అయితే చాలా పీస్ఫుల్ గా, చాలా నిమ్మలంగా అయితే ఇంట్లో పని అయితే అయిపోయింది. అండ్ ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా పూజ అయిపోయింది, ఇంట్లో కుకింగ్ అయిపోయింది. మా వారికి టిఫిన్ కూడా కట్టేస్తున్నాను, ఇడ్లీ కూడా బాక్స్ అయితే పెట్టేశాను. ఆయన ఇంట్లో అయితే తినడు, సో అక్కడ డ్యూటీకి వెళ్ళి అక్కడే తింటాడన్నమాట టిఫిన్. అండ్ ఆఫ్టర్నూన్ కోసం నేను రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆయనకు సంబంధించిన టిఫిన్స్ అవన్నీ ఇక్కడైతే పెట్టేస్తానండి. అండ్ ఆయన సెట్ చేసుకుంటాడు, ఆయన ఫ్రెష్ అప్ అయ్యి ఆయన బట్టలు అయితే ఐరన్ అయితే చేసుకుంటుండు. ఫైనల్ గా వాటర్ బాటిల్, టిఫిన్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను. సో నా పని అయితే అయిపోయింది. ఇక నా చిట్టి తల్లిని లేపి ఆమెకు స్కూల్ పంపించడానికి ఇక వేడి వేడి నీళ్ళు అయితే రెడీగా ఉందండి. సో ఆమె నిద్ర లేస్తే ఇక ఆమెకైతే ఫ్రెష్ అప్ చేసి రెడీ చేసి స్కూల్ కి అయితే డ్రాప్ చేయాలి. ఇక నా డ్యూటీ అదన్నమాట. సో 8 o'clock కి ఆమె స్కూల్ కి అయితే వెళ్తుంది. సో ఫైనల్ గా నా చిట్టి తల్లి కూడా నిద్ర లేచింది, మా వారు కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.